నమస్కారం. నేను మీ పని భాస్కర్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనం చిట్ట చివరిది అయిన మీనరాశికి వచ్చేసాము. ఈ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరంలో ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెలలో మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ మాసంలో కేతువు శుభుడు, బుధుడు అర్ధశుభుడు. శారీరకంగా మానసికంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. కొంత ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు అనేవి వస్తాయి. జాగ్రత్త అవసరం. భాగస్వామితో ఘర్షణలు రావచ్చు. జీవిత భాగస్వామి ఇక్కడ కుటుంబంలో జాగ్రత్త అవసరం. భార్య అయితే భర్త, భర్త అయితే భార్యతో జాగ్రత్త అవసరము అని మనం చెప్పవచ్చు. బంధుమిత్రుల నిరాదరణకు కూడా గురి అవుతారు. ఎందుకంటే మనకు సమయం బాగోలేనప్పుడు ఏలినాటి శని కూడా నడుస్తున్నది, గురుబలం కూడా అంతంత మాత్రమే లేదు. ఈ అక్టోబర్లో అతిచారం వల్ల వచ్చినా దాన్ని మనం పూర్తిగా పరిగణనలోకి తీసుకునేది కాదు. కాబట్టి మనము కొంత జాగ్రత్త అవసరము. వ్యాపార భాగస్వామ్యంలో కూడా సమన్వయం పాటించాలి. ఇతరులతో మనం ఆచితూచి మాట్లాడాలని మనం చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అంటే అనవసరమైనవి ఇప్పుడే మనం మొదలు పెడతాం. ఏలినాటి శనిలో కాస్త ఇల్లు తీసుకోవటమో, వాహనం తీసుకోవటమో, కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టడమో, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. కాబట్టి కొంత ఆర్థిక ఇబ్బందులకు ఎక్కువగా లోనవుతారు. కోపం తగ్గించుకోవాలి. మానసిక చింతన ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదో ఒక రకమైన ఆలోచన వీళ్ళని తొలిచివేస్తూ ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త అవసరము. అధిక శ్రమ, విసుగు, వ్యర్థ సంభాషణలు ఇవన్నీ కూడా ఉంటాయి. అనవసరమైన వాటి జోలికి వెళ్ళి ఎక్కువగా ఇబ్బందులు పడతారు. అవి తగ్గించుకోవటం అనేది మంచిది. ఇష్టదేవతారాధన, శివుడికి అభిషేకము, ఏలినాటి శని నడుస్తున్నది కాబట్టి దాంతోపాటు నడిచే మార్గదర్శకు కూడా పరిహారం చేసుకోవటం అనేది మంచిది. ఈ అక్టోబర్ నెలలో కాస్త ఉపశమనం తర్వాత కలిగినా కూడా మనకి అక్టోబర్ 18 తర్వాత అతిచారం వల్ల గురువు కొంచెం కనపడ్డప్పటికీ ఒక నవంబర్ చివరి వరకు, ఆ తర్వాత మళ్ళీ రెట్రోగేడ్ అయ్యి కర్కాటకంలోకి, మిథునంలోకి వస్తారు. కాబట్టి కొంత అలాగే ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే అని మనం చెప్పవచ్చు. అన్నింటా కూడా జాగ్రత్త అవసరం.